ముహూర్త చింతామణి 14వ ఎపిసోడ్. వ్యాపారామతడాగకూపభవనారంభ ప్రతిష్ఠే వృత రంభోత్సర్గవధూ ప్రవేశన మహాదానాని సోమాష్టకే గోదానాగ్రేణ ప్రభా ప్రథమకోపాకర్మ వేదవ్రతం నీలోద్వాహమథాతిపన్న శిశు సంస్కారాన్ సురస్థాపనం దీక్షామోంజి వివాహముండనమపూర్వం దేవతీర్థేక్షణం సన్యాసాగ్నిపరిగ్రహో నృపతి సందర్శాభిషేకోగమం చాతుర్మాస్య సమావృతి శ్రవణయోర్వేదం పరీక్షాత్యజేత్ వృద్ధత్వాస్తశిశుత్వ ఈజ్యస్థితియోర్ న్యూనాధిమాసే తథా. ఇక్కడ చాలా చక్కనైనటువంటి అంశాలని కూడా చెప్పుకుని వచ్చాడు. ఇవి జనరల్గా అవి మాకు తెలిసినవే కదా, మీరు మళ్ళీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అనేటువంటి భావన కూడా మీకు కలిగేటువంటి అంశం ఉంటుంది. కానీ మీరు ఓర్పుగా వినండి, ఇక్కడ తెలుసుకోవాల్సిన అంశాలు చాలా ఉంటాయి. దిగుడు బావి, ఉద్యానవనం, తటాకం అంటే దేవాలయాల ముందు ఉండేటువంటి పెద్ద పెద్ద చెరువులు ఇట్లాంటివి అని చెప్పేసి యాక్చువల్గా చెప్పారు. కానీ ప్రతి ఊర్లలో పూర్వం ఏముండదంటే చెరువులు తీస్తూ ఉండేవాళ్ళు. వర్షపు నీరు నిల్వ పెట్టుకోవడం, ఆ తర్వాత వ్యవసాయానికి వాడుకోవడం. కొన్ని ఊర్లలో చెరువులు అసలు రోజువారీ తాగుడు నీటికి కూడా వాడేలాగా ఉండేవి. అవి భగవదనుగ్రహం వలన మన ప్రజల యొక్క గొప్పదైనటువంటి సైంటిఫిక్ నాలెడ్జ్ మూలంగా పాడైపోయినాయి. మంగళగిరి కానీ, ఆగిరిపల్లి కానీ ఇట్లాంటి చోట్లకి వెళ్తే ఆ చెరువును నిర్మాణం చేసిన విధానాలు చూస్తే కొలను దేవుళ్ళ కోసం చెప్పి పెట్టిన వాటిలో ఎంత గొప్పగా ఉంటాయో అలాంటి చెరువులు ఇప్పటికీ కూడా చాలా చాలా పల్లెల్లో ఉన్నాయి. ఇప్పుడు చాలా కాలంగా వాటిని రక్షణ చేసుకుంటూ వస్తున్నారు. సరే, నూతులు ఇక్కడ ఏంటంటే దిగుడు బావి సహజంగా మూఢమి, అధిక మాసం, క్షయమాసం ఇట్లా కాకుండా ఉన్న రోజుల్లో మంచి రోజుల్లోనే తవ్వుకోవాలి అనేది శాస్త్రీయ వచనం ఖచ్చితమే. కానీ ఏదో 4 నెలలు మూఢం ఉంది, ఇంట్లో బావి ఎండిపోయింది, దూరంగా వెళ్ళి నీళ్ళు తీసుకునే అవకాశం ఉండదు, ఏం చేయాలి? ఇప్పుడు ఇళ్ళు పక్కపక్కనే కట్టుకుంటున్నారు. పూర్వం పొలాల్లో ఇల్లు కట్టుకునేవాళ్ళు. వీడి పొలానికి వాడి పొలానికి వెళ్ళేవాళ్ళు కనీసం ఒక 100 మీటర్ల దూరం ఉండేది. అంత దూరం వెళ్ళి నీళ్ళు తెచ్చుకోవడం కష్టంగా ఉండేది. ఇలాంటి వాటి విషయంలోనే కొన్ని శాస్త్రంలో మతాంతరాలు చెప్పుకుంటూ వచ్చారు. ఏమనంటే అయితే కొందరే దాన్ని మతాంతరాన్ని ఒప్పుకున్నారు, అందరూ ఒప్పుకోవాలి. అత్యవసరమైంది, బోరింగ్ పాడైపోయింది, 4 నెలలు ఆగమంటే వాళ్ళ రోజు మనం సిటీలో ఆగలేం, ఉన్నంతలో మంచి ముహూర్తం చూసి చేసుకుంటాయా అని చెప్పారు. అది అందరూ ఒప్పుకోవాలి. దాని మీద ఆధారపడి జీవనం నడుస్తూ ఉంటుంది, దాన్ని మంచి టైంలో తీసుకోవాలి అని. సరే, ఏదైనా ఇక్కడ ఈ గ్రంథకారుడు మాత్రం బాలత్వం, వృద్ధత్వం ఉన్నప్పుడు కూడా ఈ వ్యాపార ఆరామ, తర్వాత తటాక కూప భవన, రంభ ప్రతిష్ఠ ఇవన్నీ కూడా పనికిరావని చెప్పుకుంటూ వచ్చాడు. అలాగే గృహంలో యొక్క ప్రారంభాలు, గృహం యొక్క ప్రవేశాలు, ఇవి వ్రత ఆరంభం ఇది గుర్తుపెట్టుకోవాలి. శ్రావణ మాసం నోములు వస్తున్నాయి. నోములు వస్తే ఇక్కడ మొదటి సంవత్సరం మూఢం ఉంది, మేము ఈ నోములు తీసుకోవచ్చా తీసుకోకూడదా అని చాలామంది అడుగుతూ ఉంటారు. ప్రథమ సంవత్సరం ఇక్కడ ఆ గ్యాప్ తీసుకోకూడదు. ఆల్రెడీ వివాహంలో గౌరీ పూజ చేస్తున్నాం కాబట్టి వివాహ గౌరీ పూజ అనేది దాని విధానం వేరు. ఆ జీవితాంతం చేసుకున్న గౌరీ పూజ కోసం చెప్పేసి జీవితాంతం గౌరీ పూజ చేస్తున్నాం అని ఇక్కడ ఈ వ్రతాలు అనే వాటికి వచ్చేసరికి ఒకవేళ మాఘమాసంలో రథసప్తమి నాడు మన వాళ్ళందరూ కూడా కొత్తగా నోములు పట్టిస్తూ ఉంటారు. ఆ సంవత్సరం మరి మూఢం ఉంటే కొత్త నోములు పట్టద్దయా అని చెప్తూ ఉంటారు. కానీ ఒక్కసారి ఒక నోములు ప్రారంభిస్తే ఏ నోము ప్రారంభం చేసినా అందులో గౌరీ పూజ కదా చేసేది, చేసుకోవచ్చు అని చెప్పేసి కొంతమంది వాదిస్తూ ఉంటారు. ఇక్కడ దీని మీద తర్జన భర్జన ఉన్నాయి. ఇక్కడ ప్రథమ సంవత్సరం అట్లాగా నోములు లేకుండా ఉండకూడదు, వివాహమైన వెంటనే నోములు పట్టి చేయాలి అని చెప్పేసి అసలు ప్రథమ సంవత్సరం శ్రావణ మాసం మూఢంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ నోములు చేసుకోవచ్చు అనేటువంటి వాదన ఒకటి బలమైనటువంటి వైదిక వాదన ఉంది. అందులో కూడా కొన్ని ప్రాంతాల్లోనే ఉంది, అన్ని ప్రాంతాల్లో లేదు. ఇలాంటివి కొన్ని నడుస్తున్నాయి వీటి మీద. అయితే గ్రంథస్థంగా చూసిన వాటికి, అనుభవంలో ఉన్న వాటికి తేడాలు ఉన్నాయి. ఇక్కడ మొట్టమొదటి సంవత్సరం, ప్రథమ సంవత్సరం అట్లాగా నోములు లేకుండా వివాహం చేసుకుని సౌభాగ్య సంబంధమైన విషయాలకి అట్లా ఆగకూడదు అనేటువంటి వాదన, బలమైన వాదన నడుస్తుంది. సౌభాగ్య విషయం కాబట్టి మొదటి సంవత్సరం నోములు ఇచ్చేద్దని దాన్ని మళ్ళీ తర్కంలో తీసుకెళ్ళిన వాళ్ళు.
ఏదైనా మనకి గ్రంథస్థకి మాత్రం మొదటి సంవత్సరం నోవులు పడడం అనేది పనికిరాదన్నట్టుగానే మనకి ఇక్కడ కనబడుతోంది. ఉద్యానవనాలు అత్తవారింట్లో తొలిసారిగా అత్తవారింట్లో అడుగుపెట్టేటువంటి వధువు ప్రవేశాలు అని మధుర కృష్ణశాస్త్రి గారు ఆయన వ్యాఖ్యానం రాసిన ముహూర్త చింతామణి పీయూషధార వ్యాఖ్యానం తెలుగులోకి మార్చారు ఆయన. ఇక్కడ స్పష్టంగా ఉంది. ఇక్కడ నేను ప్రత్యేకం మీకు చెప్తున్నాను, ఈ మధ్యకాలంలో మనకి ఇక్కడ మొట్టమొదటిసారి వివాహం అయిన తర్వాత మొదటి వివాహం అయిపోయిన వెంటనే నూతన వధువు ప్రవేశం అంటారండి. తర్వాత ఈ మొదటి వధువు ప్రవేశం అనే దానికి మూఢమే పనికిరాదు, అవతల వివాహం తర్వాత మూఢం వస్తుంది కాబట్టి వధువు ప్రవేశం చేయకూడదు, కాబట్టి మూఢం రాకుండానే అయిపోవాలంటే నా మీద చాలామంది పండితులు వాళ్ళు అనేకమైన గ్రంథాలను తీసి ఒక పండితుడైతే వేరే పండితుడు కానిచ్చి ఆయన ద్వారా గ్రూపుల్లో పెట్టించి ఏవో చేసుకుంటూ వచ్చారు. ఏమైనప్పటికీ కూడా పీయూషధార వ్యాఖ్యానం ముహూర్త చింతామణి పుస్తకాన్ని తెలుగులో రాయించినటువంటి మధుర కృష్ణశాస్త్రి గారు ఆయన జ్యోతిష్ శాస్త్రంలో ఆయన తెలియని అంశాలు ఆయన చాలా స్పష్టంగా ఈ యొక్క ముహూర్త చింతామణిలో ప్రథమ భాగంలో ప్రథమాధ్యాయంలో శుభాశుభ ప్రకరణంలో వ్యాపార మతడాగ కూపభవనారంభ ప్రతిష్ఠే వృత రంభోత్సర్గవధూ ప్రవేశన మహాదానాని సోమాష్టకే అనేటువంటి శ్లోకానికి చక్కటి వ్యాఖ్యానం చేస్తూ ఆ వ్యాఖ్యానంలో ఆయన వధువు ప్రవేశాలు అంటే తొలిసారిగా అత్తవారింట అడుగుపెట్టే వధువు ప్రవేశములు అని చాలా స్పష్టంగా ఇచ్చారు. నేను ఆయన గురువుగా భావిస్తాను కాబట్టి ఆయన రాసిన వాటిలో చాలా విశేషాలు నేను అనుష్ఠిస్తూ వెళ్తున్నాను. సిద్ధాంత భాగం పక్కన పెడదాం, జ్యోతిష్ శాస్త్రానికి ముహూర్త భాగానికి మాత్రం ఆయన నాకు గైడు. ఆ గైడ్ ఆయన రాసిన వాటిల్లో ఆయన విషయాలన్నింటినీ కూడా తెలుసుకుని రాశారు అనేటువంటి భావన మాకు ఉంది. అంటే నాకు పాఠం చెప్పింది మా తాతగారు పేసపాటి వెంకప్ప సోమయాజ సిద్ధాంతి గారు. ఈ పేసపాటి వెంకప్ప సోమయాజ సిద్ధాంతి గారు, మధుర కృష్ణశాస్త్రి గారు, పిడపర్తి సీతారామశాస్త్రి గారు ముగ్గురు కూడా శ్రీపాద వెంకటరమణదేవి శర్మ గారి శిష్యులు. కాబట్టి నేను గురు పరంపరగా ప్రతి శని ఆదివారాల్లో తణుకు దగ్గర ఎరగవరం మా తాతగారింటికి వెళ్ళేవాడు. నా కోసం సిద్ధాంత భాగం పాటించడానికి పిడపర్తి సీతారామశాస్త్రి గారు పిలిపించేవాడు మా తాతగారు. మా పెద్ద మేనమామ గారు కూడా పక్కన కూర్చొని వీటి మీద పాఠం చెప్పేవాడు. వైదికంలో తిరిగిన వాళ్ళందరూ కూడా నాకు పాఠం కారణంగా వధువు ప్రవేశం మూఢంలో జరగకూడదు. అందుకోసమే బహుళ దశమి నాడు పెళ్లి చేస్తే వెంటనే ప్రవేశం అంతా కూడా అమావాస్య ముందు జరుగుతుంది క్షేణచంద్రుడు. దీని మీద కూడా ఒక పెద్ద చర్చ నా చిన్నప్పుడు జరిగింది. ఎందుకంటే మా 4వ మేనమామ గారి వివాహానికి ముందు జస్ట్ కార్యక్రమం అంతా అయిపోయింది. తంగిరాల బాలగంధ శాస్త్రి గారు మనవరాలు మా మేనమామ గారు ఇచ్చారు. ఆ సందర్భంలో అవతల వధువు ప్రవేశానికి కొన్ని అవాంతరాలకి ఈ యొక్క పంచాంగ రీత్యా వచ్చినటువంటి అవాంతరాలని వాళ్ళు పెద్ద చర్చ చేసుకున్నారు. అప్పుడు అందులో నేను ఉన్నాను అక్కడ. పైగా ఈ సిద్ధాంత భాగంలో జ్యోతిష్ శాస్త్రం చదువుకున్న కారణంగా అలా పెద్దలు కొంతమంది చేసిన చర్చల్లో నేను ప్రత్యక్షం ఉన్న కారణంగా వధువు ప్రవేశం అంటే కొత్త వధువే అత్తవారింట్లో మూఢంలో అడుగు పెట్టకూడదు, ఇంక ఎన్ని గ్రంథాలు తీసుకొచ్చినా నాకు అనవసరం, నేను చూడను. కారణం అంటే ఆ ముహూర్త చింతామణి గ్రంథానికి వ్యాఖ్యానం రాయిస్తూ ఆయన చేసిన మాట కూడా అదే చేశారు. నాకు చిన్నప్పుడు అనుమానాల్లో వధువు ప్రవేశం అంటే పనికిరాదని దానికి ఇట్లా పెట్టారు. అందుకోసం పెళ్ళి అంటే పెళ్ళి ఒకటే కాదురా అబ్బాయి, దానికి తాంబూలాలు తీసుకున్న దగ్గర నుంచి పసుపు కొట్టిన దగ్గర నుంచి ఇంకా ఏమిటి మంగళసూత్రాలు మట్టెలు నాంతాడు తీసుకొచ్చినవి కార్డులు తెచ్చేవి, కార్డు మొట్టమొదటి డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసేది అన్నీ కూడా మంచి రోజుల్లోనే మంచి ముహూర్తాలు తీసుకుని వెళ్ళాల్సిందే. అలాగే పెళ్లికి వెళ్ళేందుకు పెట్టి సర్దుకునేందుకు ముహూర్తం, అలాగే స్నాతకం పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు చేసే ముహూర్తం, పెళ్లిలో ఆ పెళ్లి మండపంలో అడుగుపెట్టే ముహూర్తం, పెళ్లి తర్వాత అప్పగింతలు దగ్గర అమ్మాయి వధువు ప్రవేశం మన ఇంట్లో చేయడం, ఈ 16 రోజుల పండుగలోపు అక్కలేదని చెప్పి ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చారు. ఇది అడ్డు పెట్టుకుని ఇంకా గర్భాధానం కూడా పూర్తి చేస్తున్నారు. అసలు అట్లా కాకుండా మరి వధువు ప్రవేశం అయిన తర్వాత మళ్ళీ అమ్మాయి సారె పెట్టుకుని ఇంటికి రావడం, 3 నిద్రలు, ఆ తర్వాత మళ్ళీ అమ్మాయి ఇక్కడ అత్తవారింట్లో పాలు పొంగించడం, మొగుడి దగ్గరికి వెళ్ళి అక్కడ పాలు పొంగించడం, గర్భాధాన ముహూర్తాలు, ఇవన్నీ కూడా మంచి రోజుల్లో జరగాలని ఒక సీక్వెన్స్. దీన్ని వాళ్ళు ఎత్తిపారేశారండి. నేను ముహూర్తాలు పెడితే వాళ్ళు ఇచ్చే 116 రూపాయలకి నేను ఎక్కడ పెడతానులే అనేసి ఇష్టం వచ్చినట్టు మళ్ళీ చూస్తున్నారు. కాబట్టి ఇక్కడ అందరూ కూడా ఈ వధువు ప్రవేశం అనే విషయానికి ఎవరెవరు ఎన్ని మాట్లాడినా ఒక్కసారి ముహూర్త చింతామణి ఇందులో శుభాశుభ ప్రకరణంలో మొదటి వాల్యంలో 46 శ్లోకానికి ఆయన చక్కగా తొలిసారిగా అత్తవారింటి అడుగు పెట్టేటువంటి వధువు ప్రవేశం అనేదాన్నే ఆయన సమర్థిస్తూ మూఢంలో పనికిరాదనే విషయాన్ని, అధిక మాసంలో పనికిరాదనే విషయాన్ని, క్షయమాసంలో పనికిరాదనే విషయాన్ని, అంతేకాకుండా మూఢానికి వృద్ధత్వ బాలత్వాలను కూడా తీసుకుంటూ మాట్లాడారు. కాబట్టి నా మీద ఎవరు వ్యంగ్యాస్త్రాలు వేసినప్పటికీ ఎట్లా మాట్లాడినప్పటికీ కూడా గ్రంథంలో ఉన్న విశేషాలు తెలుసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. కాబట్టి మీరు అందరూ తెలుసుకుంటారని భాషిస్తూ ఇంకా ఏం చెప్పుకుంటూ వచ్చారు అంటే గోదానాగ్రయణ ప్రపా ప్రథమోకాప
కర్మ వేద వ్రతం, గోదాన వ్రతం చేయకూడదు. తర్వాత గోదానం చేయకూడదు, గోదాన వ్రతం చేయకూడదు. ఆ తర్వాత షోడశ మహాదానాలు పనికిరాదు. ఆ తర్వాత సోమయాగం పనికిరాదయ్యా అన్నారు. ఈ సోమయాగానికి ముందు ఆధానం అని చెప్పి చేస్తారు, వైశ్వదేవం అని చెప్పిస్తారు. ఇవన్నీ కూడా మూఢంలో అధిక మాసాలు వాటిలో పనికిరావు. అష్టగా శ్రాద్ధం, బ్రహ్మచర్యాంతరం తొలిసారిగా చేసేటువంటి కేశగణన, అంటే ఇదే గోదాన వ్రతం అంటారు మన వాళ్ళు, 16 సంవత్సరంలో వస్తుంది. ఆ తర్వాత నూతన ధాన్యంతో చేసేటువంటి ఇష్టి, ఆగ్రయణాలు అంటారు, అవి కూడా పనికిరావు. తర్వాత తొలిసారిగా ప్రారంభించే చలివేంద్రం, మొదటిసారిగా ప్రారంభించేటువంటి ఉపాకర్మ. ఈ ఉపాకర్మ దగ్గర మనం శ్రావణ మాసం సంబంధించినటువంటి ఉపాకర్మ కార్యక్రమాన్ని మనం చూసేప్పుడు దాంట్లో ఇంకా వివరణలు తెలుసుకుందాం. అక్కడ చాలా సబ్జెక్ట్ మనకి దాగి ఉంది. అక్కడ ఉపాకర్మల విషయంలో ఆల్రెడీ మనం వెనకాల చేసి ఉన్నాం, మీరు వెనకాల తెప్పి చూసుకోవచ్చు. కొన్ని పండుగలు, కొన్ని వ్రతాలు నిర్ణయం చేయడానికి ధర్మశాస్త్ర గ్రంథాలకి ఇదే ముహూర్త బాలకృష్ణ ఎపిసోడ్లో మనం వెనకాల చెప్పుకున్నాం. వాటిని కూడా చూసుకొని మీకు తెలుస్తాయి. ఇక కామ్య వృషోత్సర్జనం, సకాలమున చేయని జాతకర్మ, నామకరణాది సంస్కారాలు. ఈ జాతకర్మ, నామకరణ సంస్కారాల దగ్గరికి వచ్చేసరికి ఇవాళ మనం చాలా మటుకు మార్పు వచ్చింది. కారణం ఏంటంటే ఈ జాతకర్మ, నామకరణం అనేది మొదటి సంవత్సరం ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోవచ్చు అనేటువంటి సందర్భాన్ని చూసుకుంటూ వెళ్తున్నారు. అలాంటివి పనికిరావు. ఇక్కడ ఆచారంలోనేమో 11, 13, 15, 17, 19, 21, 23, 25, 27 రోజుల్లో చేసేటువంటి జాతకర్మ, నామకరణ మనం భారసాలను పిలుస్తూ ఉంటాం. దానికి ఆ వేడుకలకి పట్టింపు లేదు అనేటువంటి అంశాన్ని మన వాళ్ళు ఇక్కడ ప్రస్తావన చేసుకుంటూ వచ్చారు. అయితే ఆ పట్టింపు లేదు అనేటువంటి అంశాన్ని ప్రస్తావన చేసుకొచ్చేటువంటి విషయాలని మనం ప్రస్తావన చేసినప్పుడు ఇక్కడ ఈయన గ్రంథస్థంగా మాత్రం సకాలంలో చేయని జాతకర్మ, నామకరణాలని స్పష్టంగా వ్యాఖ్యానంలో చెప్పుకుని వచ్చారు. సకాలం అనేదానికి ఏమిటంటే నీలోద్వాహమథాతిపన్న శిశు సంస్కారాన్ సురుస్థాపనం, శిశు కార్యక్రమాలకి మౌఢ్యాదులు పట్టింపు లేదయ్యా అనేటువంటి అంశాన్ని ప్రస్తావన చేసి వచ్చారు. కారణం ఏంటి, ఇప్పుడు వరుసగా 4 నెలలు మూఢం వస్తూ ఉంటుంది ఒక్కోసారి. అంటే గురు శుక్రమూఢములు పక్కపక్కనే వచ్చేస్తాయి. దాని ముందు ఏ పుష్యమాసం, వెనకాలేమో ఏ భాద్రమాసం తగులుకుందనుకోండి. ఇక ఈ 6 నెలలోపు వీడికి సంస్కారాలు, జాతకర్మ, నామకరణం తర్వాత అన్నప్రాసన చేయాలి. మాసాలు దాటిపోతూ ఉంటాయి. ఎట్లాగా అన్వయం చేసుకోవడం దానికి మన వాళ్ళు మహర్షులు ఇట్లాగా శిశు సంస్కారాలు లేదు, గర్భాధానం అయిపోయిన తర్వాత సీమంతం పూజనం చేయాల్సి వస్తుంది, ఇట్లా మూఢాలు వచ్చినాయి, ఏం చేయాలి, వీడికి అక్కర్లేదన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఈయన స్పెసిఫిక్గా జాతకర్మ, నామకరణ సంస్కారాలు సకాలంలో చేయనప్పుడు వాటిని అకాలంలో చేసుకోవాలి అనే సందర్భం కనుక వస్తే ఆ సందర్భంలోనే వాడుకోండి అని కూడా 2 రకాల అర్థం వచ్చేట్టుగా రాసుకుంటూ వచ్చారు. ఇది గమనించుకోవాల్సిన అంశం. అందుకోసం వైదికం చేయించే వాళ్ళకి మాత్రమే జ్యోతిష్ శాస్త్రంలో, అందులో ముహూర్త శాస్త్రం మీద అవగాహన కావాలి అనేసి నేను ప్రత్యేకం చెప్పుకుంటూ ఉండే కార్యక్రమం. దేవతా ప్రతిష్టలు, మంత్రదీక్షలు, ఉపనయనం, పెళ్లి, చౌలం, ఇంతకుముందు చూడండి దేవతా దర్శనాలు. అంటే తీర్థయాత్రలు కూడా మూఢంలో వెళ్ళదురా అబ్బాయి అని. అంటే గతంలో ఒకసారి తిరుపతి వెళ్ళినాం, మళ్ళీ వెళ్ళడానికి మూఢం పట్టింపు లేదు. మొదటిసారి తిరుపతి వెళ్ళేప్పుడు మాత్రం మూఢం పట్టింపు ఉంది. మొదటిసారి కాశీ వెళ్తే అది ఉంది. అలా తీర్థ దర్శనాలు, అలాగే సన్యాసం తీసుకోవడం, అగ్నియాధానం, రాజదర్శనం, రాజ్యాభిషేకం. ఈ అగ్నియాధానం, సోమయాగం, ఆధానం, వైశ్వదేవం, వీటికి ముహూర్తాలకి జనరల్గా నువ్వు ఎంత సిద్ధాంతంలో పండితుడైనప్పటికీ కూడా నీ దగ్గరికి రారు వాళ్ళు. వాళ్ళ చక్కటి ప్రత్యేకమైనటువంటి లోకం. దానికి వాళ్ళల్లో వాళ్ళే ఈ మంత్రశాస్త్రం తెలిసిన, అదే ముహూర్త శాస్త్రం తెలిసిన వాళ్ళందరూ కలిసి కూర్చుని వాళ్ళే ముహూర్తాలు నిర్ణయం చేసుకుంటారు. కానీ మన దాకా వచ్చేంత పరిస్థితి ఉందో, అందువల్ల దీని గురించి మనం కష్టపడాల్సిన అవసరం. అయినా దానికి ఈ యొక్క గురు శుక్ర మూఢాలు పనికిరావుది. రాజ్యాభిషేకం, ఇక్కడ రాజ్యాభిషేకం అనే దాని దగ్గర చిన్న మెలిక ఒకటి ఉంది. రాజుగారు లేకుండా రాజ్యం ఉండకూడదు. కాబట్టి మనం గతంలో జరిగిపోయినటువంటి జానపద కథలలో కానీ, వెంటనే ఈ పౌరాణిక కథలు కానీ, రాజుగారు చచ్చిపోయిన వెంటనే రాజ్యాభిషేకాలు జరిగిపోయినట్టుగా మనకి సందర్భాలు వస్తూ ఉంటాయి. మనకి ఇప్పుడు కూడా మూఢంతో సంబంధం లేకుండా ఎలక్షన్ అయిపోగానే వెంటనే మినిస్టర్లు, సీఎంలో పిఎంలు మారిపోవడం కానీ, లేదంటే మళ్ళీ ఈ యొక్క ఎలక్షన్స్కి సంబంధం లేకుండా ఏదైనా పొరపాటున మినిస్టర్లు చనిపోతే వాళ్ళ ప్లేస్లో మినిస్టర్లు వెంటనే ఆ పట్టాభిషేకం జరిగిపోవడం కానీ, ఇది మనం చూస్తున్నాము. ఇది అవసరం. ఇక్కడ మూఢం ఉందయా, ఈ 4 నెలలు ఆగిన తర్వాత నేను సీఎంగా కూర్చుంటానంటే రాజ్యం కొట్టుకుపోతుంది. అందువలన ఇవి కొన్ని జరగవు. దీంట్లో మతాంతరాలు ఉన్నాయి. దీని మీద రాజ్యాభిషేక సందర్భం వచ్చినా మనం మాట్లాడుకుందాం. చాతుర్మాస్య వ్రతం, ఇది చాతుర్మాస్య వ్రతం మొదటిసారి చేసేటప్పుడు మూఢం పని కదంటారు, కానీ దానికి ఇక్కడ పట్టింపు లేదు. మొన్న ఏదో ఉత్తరాయణంలో చక్కగా మనం బాగుందని చెప్పేసి సన్యాసం తీసుకున్నాము, లేకపోతే ఉత్తరాయణంలో బాగుంది కదా అని చెప్పేసి యజ్ఞం చేసాము, అయింది. ఈ చాతుర్మాస్యలు, వ్యవహారాలు, వీటికి సంబంధించిన అంశం వచ్చింది.
ఖచ్చితంగా ఈ సన్యాసం తీసుకున్న వాళ్ళు చాతుర్మాసాలు చేస్తారు కదా, వాళ్ళకి ఇంకా ఈ పట్టింపు లేదు మొదటి సంవత్సరం. కానీ అంటున్న చాతుర్మాసం చేయకుండా ఉండకూడదు కాబట్టి చాతుర్మాస వ్రతం చేసేయడం, స్నాతకం, చెవులు కుట్టించుకోవడం, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ మనకి గురు శుక్ర వృద్ధత్వం అప్పుడు ఏమని చెప్పాడు, వృద్ధాత్వాస్తశుషత్వ యజ్యసతయోర్న్యూనాధిమాసే తథా. గురు శుక్ల వృద్ధత్వం ఉంది, అస్తమయం ఉంది, బాల్యం ఉంది, అనగా గురు శుక్ల మూఢం ఉంది వదలవలను, అట్లే అధిక క్షయమాసం కూడా త్యజించవలను అని చెప్పేసి దీని మీద ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. ఈ అంశాలన్నింటినీ కూడా మనం బాగా గ్రహించి వీటిని అమలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. దీని మీద ఇంకా కొన్ని మంచి విషయాల్ని అవతల ఇంకా చెప్పుకుంటూ వచ్చారు. వాటినన్నింటినీ కూడా రేపటి రోజున మరొక అంశంలో ప్రస్తావన చేసుకుని ముందుకు వెళ్దాం. స్వస్తి.